అసలు సినిమా వాళ్లకు ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయ్యిందా, లేక ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో సామాన్య జనం నుంచి వచ్చిన తిరుగుబాటు చూసి భయం పుట్టిందా? మొన్నటి వరకు ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్ అయితే ఇండస్ట్రీ మొత్తం సంబరాలు చేసుకుంది. దొంగ దొరికాడని స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ సీన్ కట్ చేస్తే ఆ దెబ్బకి ఇండస్ట్రీ ఆలోచన మారిందనడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. ఈటీవీ సాయి కృష్ణ గారు జనాల నాడిని పర్ఫెక్ట్ గా పట్టుకున్నారు. ఒక పచ్చి నిజాన్ని ఒప్పుకున్నారు. టికెట్ రేట్లు ఎక్కువని ఐబొమ్మని సపోర్ట్ చేస్తున్నారు కదా, అందుకే రేట్లు తగ్గించాము, ఇప్పుడు థియేటర్కి రండి అని పిలుస్తున్నారు. మంచిదే, ఈ మార్పును ఖచ్చితంగా స్వాగతిద్దాం. కానీ ఇండస్ట్రీ పెద్దలని అడగాల్సిన ఒక ప్రశ్న ఉంది. మరి ఇన్నాళ్ళు పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు పాన్ ఇండియా సినిమాల పేరుతో టికెట్ రేట్లు 300, 400, 500, 1000 రూపాయల వరకు పెంచేసి సామాన్యుడిని రక్తాన్ని తాగేసినప్పుడు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితిని కల్పించి అప్పుడు దోచుకున్నది చాలక ఇప్పుడు పైరసీ వద్దు, థియేటర్ ముద్దు అని నీతులు చెప్తే జనం ఎందుకు నమ్ముతారు?